jungle. చాలా మంది పీఎం కిసాన్ 21వ విడత అమౌంట్ దీపావళికి పడతాయన్నారు కదా, పడ్డాయా పడలేదా? అదేవిధంగా రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అనేది చాలా మందికి అయితే రావడం అయితే జరిగింది. అయితే ఒక్క రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే పీఎం కిసాన్ అమౌంట్ ఇస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇప్పుడు మాకు కూడా కొత్త రేషన్ కార్డు వచ్చింది, మేము కూడా అప్లికేషన్ చేసుకోవాలా, ఈ అమౌంట్ ఎప్పుడు పడతాయని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో చాలామందికి రీసెంట్గా కొత్త రేషన్ కార్డులు అనేది రావడం అయితే జరిగింది. అయితే రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఈ పీఎం కిసాన్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు చాలా ఫ్యామిలీలో 2 రేషన్ కార్డులు 3 రేషన్ కార్డులు కూడా కావడం అయితే జరిగింది. అయితే ఈ కొత్త రేషన్ కార్డు వచ్చింది కాబట్టి ఈ పీఎం కిసాన్కు మేము కూడా అప్లికేషన్ చేసుకోవచ్చా అని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ రేషన్ కార్డు ఉండి ఒకవేళ మీ రేషన్ కార్డులో పీఎం కిసాన్ అమౌంట్ ఎవ్వరికి రాకున్నా మీరు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో కూడా చేయడం అయితే జరిగింది. కానీ ఈ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా 2018 కన్నా ముందు మీ పేరు మీద పొలం రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీకు 100% ఈ మనీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 2019 నుంచి 2025 వరకు గనక మీకు పొలం రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీకు వస్తుందా రాదా ఇంకా క్లారిటీ అయితే లేదు. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికి రాకుంటే కూడా మీకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళాలి. అయితే ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఇప్పుడైతే లేదు. ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి అప్డేట్ మిస్ కావద్దు అని అంటే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ పీఎం కిసాన్ అమౌంట్ 21వ విడత దీపావళికి పడతాయని చాలామంది చెప్పారు. చాలా వీడియోస్లో చూశామని చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏఈపీఎస్ సెంటర్కి బ్యాంకుకు కూడా వెళ్తున్నారు. అయితే ఈ 21వ విడత అమౌంట్ అయితే పడలేదు. ఈ 21వ విడత అమౌంట్ ఎందుకు పడలేదనంటే ఒక్క రేషన్ కార్డులో ఒక్కరికి కాకుండా ఇద్దరికి కూడా మనీ రావడం అయితే జరిగింది. అయితే ప్రభుత్వం దీనిపైన విచారణ అయితే చేస్తుంది. త్వరలోనే ఖచ్చితంగా ఈ విచారణ తర్వాత ఈ 21వ విడత అమౌంట్ రైతుల ఖాతాలో వేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ పీఎం కిసాన్ అమౌంట్ వేస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ పీఎం కిసాన్ 20వ విడత అమౌంట్ ఆగస్టు 2న రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. అయితే నవంబర్ 2కి 4 నెలలు అయితే కంప్లీట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోండి, ప్రతి 4 నెలలకు ఒకసారి అమౌంట్ అయితే వేస్తున్నారు, ముందైతే వేయరు. అయితే ఇంకా 4 నెలలు అయితే కంప్లీట్ అయితే కాలేదు. ఈ నవంబర్ 1st వీక్ తర్వాత ఈ పీఎం కిసాన్ అమౌంట్ 21వ విడత రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చాలామంది ఈకేవైసీ చేయడం అయితే లేదు. అదేవిధంగా ఎన్పిసిఐ బ్యాంక్ లింక్ కూడా చేసుకోవడం అయితే లేదు. ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ కనుక చేయకుంటే ఈకేవైసీ అయితే చేసుకోండి. అదేవిధంగా మీ బ్యాంకుకి ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ లేకుంటే లింక్ అయితే చేయించుకోండి. చాలామందికి ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడుతున్నాయో కూడా తెలియడం అయితే లేదు. మీకు నచ్చిన బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ ఫామ్ తీసుకొని మీరు ఎన్పిసిఐ లింక్ చేస్తే మీకు ఇదివరకు ఏ బ్యాంకులో పడ్డా సంబంధం లేదు. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఎన్పిసిఐ ఏ బ్యాంకు కావాలి అని లింక్ చేస్తే అదే బ్యాంకులో అమౌంట్ పడడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పీఎం కిసాన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఈ పీఎం కిసాన్ కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.